సింపుల్ రవ్వ దోశ ఎంతమందికి ఫేవరెట్. పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సూపర్ అసలు కదా. ఎలా చేసుకోవాలో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా హెల్తీగా చూసేద్దాం. దీనికోసం 1 కప్పు రవ్వ, 2 కప్పులు బియ్యం పిండి, దానికి అరకప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో దాంతో అరకప్పు గోధుమ పిండి లేదా మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను. దీనికి టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా తరుక్కున్న 4 కరివేపాకు రెబ్బలు వేసుకొని నీళ్లు పోసుకొని దోశ పిండి కంటే ఇంకా పల్చగా, చాలా అంటే చాలా పలుచగా చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మరియు వాటర్లా ఉండకూడదు, అలానే దోశ పిండిలా ఉండకూడదు. ఇలా ఉండాలండి. అప్పుడే రవ్వ దోశ ఎగ్జాక్ట్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హై ఫ్లేమ్ మీద బాగా హీట్ అవ్వనివ్వాలి దోశ ప్యాన్ని. చూడండి, ఇలా వాటర్ వేస్తే వాటర్ ఎవాపరేట్ అయ్యేంతలాగా. అప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా, బ్యాటర్ని చూపిస్తున్నట్లు దోశలా వేసేసుకోవడమే. దీనికి 2 వైపులు కాల్చాల్సిన అవసరం లేదు. హై ఫ్లేమ్ మీద మాత్రమే దోశను కాలనివ్వాలి. మధ్యలో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్గా వేగనిస్తే సరిపోతుంది. చూడండి, ఇలా కాలనివ్వాలి. ఎంత పల్చగా, ఎంత క్రిస్పీగా, చూడండి ఎంత బాగా వచ్చిందో. అంతేనండి, ఈజీగా ఇంట్లోనే రవ్వ దోశలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పల్లి చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సూపర్ అసలు.